ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసనలు వాయిదా పడ్డాయి. డిమాండ్లపై ఆర్టీసీ యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీలు రావడంతో నిరసనలు తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆర్టీసీ ఐకాస ప్రకటించింది. విద్యుత్ బస్సులు నియామకాలు సహా 40 డిమాండ్లపై సానుకూల నిర్ణయం వచ్చినట్లు వెల్లడించింది. సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ ఎండీ నుంచి లిఖితపూర్వక హామీ వచ్చిందని ఆర్టీసీ ఐకాస అధ్యక్షుడు దామోదర్ తెలిపారు. కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు సఫలవంతమయ్యాయని ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. మా జేఏసీ వాళ్ళతో మా ఈడీస్ మేము అందరం కలిసి ఆల్ ఆఫీసర్స్ మేము 4-5 దఫాలుగా మీటింగ్లు పెట్టుకున్నాము. సామరస్యంగానే ఒక 40 ఇష్యూస్ వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం చేశారు. ఆ 40 ఇష్యూస్ ఇరు పక్షాలు కార్పొరేషన్కి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా, అలాగే ఎంప్లాయీస్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఆ 40 ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేసాము. బహుశా ఇది కార్పొరేషన్ చరిత్రలో మొట్టమొదటిసారి కావచ్చు అక్రాస్ ద టేబుల్ కూర్చొని ఉన్న ఇష్యూస్ అన్నింటినీ మేము సార్ట్అవుట్ చేసుకుని ఎలక్ట్రిక్ బస్సెస్ ఇండక్షన్ కానించి, ఎంప్లాయీస్ యొక్క పిఎఫ్ ఫండ్ కానించి, కంపాషనేట్ అపాయింట్మెంట్స్, ఇన్సెంటివ్స్, ఇటువంటి విషయాలన్నీ కూడా సార్ట్అవుట్ చేశాము. ఈ క్రమంలో దాదాపు 76 మందికి కంపాషనేట్ అపాయింట్మెంట్ కదా రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేశారు. నిన్న 43 ఎంప్లాయీస్ ఎవరైతే మెడికల్లీ అన్ఫిట్ అయి ఉన్నారో వారి యొక్క చిల్డ్రన్కి కంపాషనేట్ అపాయింట్మెంట్, 33 మెంబర్స్ మెడికల్లీ అన్ఫిట్ అయి చనిపోయారు. వారి యొక్క పిల్లలకు కూడా కంపాషనేట్ అపాయింట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసింది. 65 రోజులు చేస్తున్నటువంటి ఉద్యమానికి సంబంధించి 17వ తారీఖు నుంచి ప్రత్యక్ష కార్యాచరణలో భాగంగా నిరాహార దీక్షలు చేపట్టాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దానికి సంబంధించి ఎండీ గారు ఇచ్చిన భరోసా మేరకు ఆర్టీసీ పరిధిలో ఉన్న హామీలు 40 డిమాండ్స్లో 35 వాళ్ళ పరిధిలో పరిష్కరించేందుకు లిఖితపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన ప్రభుత్వ పరిధిలో ఉన్న 4-5 అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి గారిని, అవసరమైతే ఇతరత్ర మంత్రుల్ని కలిసే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు కన్విన్స్ అవుతారని నమ్మకం మాకుంది. జేఏసీ తీసుకున్నటువంటి ఉద్యమ కార్యాచరణని తాత్కాలికంగా ఉద్యమం వాయిదా వేయడం అయితే జరుగుతుంది.